వాళ్ళకన్నా ఎక్కువ చదివావా, గర్వపడద్దు, ఎక్కువ సర్వీస్ చేయి. ఇతరుల కన్నా నువ్వు ఎక్కువగా తెలివైన దానిగా ఉన్నావా, తెలివైన వాడిగా ఉన్నావా, తెలివిలేని వారికి సాయం చేయి. అంతే తప్ప పోల్చుకుంటూ నాకున్నంత జ్ఞానం వాళ్ళకి లేదు, నాకున్న తెలివి వారికి లేదు, నాకున్న ఆస్తి వారికి లేదు, నాకున్న ఈ మధ్య ఈ జబ్బు అటు ఇటు తిరిగి పాస్టర్లను కూడా పట్టుకుంది. చెప్పండి, ఎవరు పట్టుకుంది? మా సంఘం కన్నా ఇంకేదైనా సంఘం గొప్పదుందా? మా సంఘమే గొప్పది, మా చర్చే గొప్పది. మాది ఏసీ, మీది బీసీ, వాళ్ళది ఓసీ. ఏంటి ఏసీ ఊసి? దేవుడు మూసి అంటున్నాడు. దేవుడు జాగ్రత్తగా ఉండండి, మూసీ నదిలాగా మార్చుకోవద్దు. దేవుని బిడ్డరా, ఏసీ ఉందా? దేవునికి స్తోత్రం చెప్పు. లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఏసీలు లేవు వాళ్ళకి. వాళ్ళ కోసం ఏం చేయాలి? ఒకవేళ డబ్బు ఎక్కువ ఉంటే లేని సంఘాలకు ఏసీలు సప్లై చేయి. అది గొప్పతనం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా చర్చికి చాలా బస్సులు ఉన్నాయి, అయితే బస్సులు లేని చర్చెస్ ఉంటాయి, వాళ్ళకి 2 బస్సులు ఇచ్చేసాయి. దేవునికి స్తోత్రం. నువ్వు అతిశయించాల్సింది సహాయం చేయడంలో అతిశయించు, దేవుని గణపరచడంలో అతిశయించు, దేవుని సేవ అందించడంలో సహాయపడు. కానీ వాళ్ళకన్నా మేము గొప్ప అని అనుకోవడంలో అతిశయించడం మంచిది కాదు, అది దైవ సంబంధమైనది కాదు. అటువంటి ఆలోచనలు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య భర్తలు కూడా నా జీతం ఎక్కువ, నీ జీతం ఎక్కువ, జీతం ఎక్కువ అని మాటలు రానివ్వకండి. ఇద్దరు కలిసి చేదోడు వాదోడు కొండి మీ జీవితాలను డెవలప్ చేసుకోండి. మీరు జీతాలతో పోల్చుకుంటారు ఎందుకు? పోల్చుకోకూడదు. అక్కడ మీరు వివాహం చేసుకున్నప్పుడు నా జీతం ఎక్కువైతే నీతో కాపురం చేస్తా, లేకపోతే కాపురం చేయను అన్నావా? అనలేదు. ఆరోగ్యమైన, కష్టమైన, నష్టమైన నేను నిన్ను విడువను, ఎడబాయిని చెప్పి వాగ్దానం చేసావుగా, అది నిలబెట్టుకో. ప్రార్థన చేయి. డబ్బును చూసి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. డబ్బు పిచ్చితో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ధనము కేంద్రంగా చేసుకున్న వాడు కుటుంబం పాడైపోతుంది. ధనాన్ని కేంద్రంగా చేసుకున్నా నువ్వు పాడైపోతావు, అందాన్ని కేంద్రంగా చేసుకున్నా పాడైపోతావు, లోక సంబంధమైన శరీర కోరికలను కేంద్రంగా చేసుకుంటే పాడైపోతావు. దేవుని వాక్యాన్ని కేంద్రంగా చేసుకున్నట్లయితే నువ్వు బాగుపడతావు, నీ జీవితం నియమించబడుతుంది. దేవుని వాక్యాన్ని కేంద్రంగా చేసుకో.